తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీపీఎస్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు అయితే సూచిస్తూ ఉన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మంగళవారం సాయంత్రం పట్టణ పరిధిలో ఉన్నటువంటి లైసెన్స్డ్ సర్వేయర్లు అట్లాగే సచివాలయ ప్లానింగ్ సిబ్బందితో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి టౌన్ ప్లానింగ్ ఏసీపీ వాణితో కలిసి కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని సూచనలు అయితే చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీపీఎస్ పథకాన్ని, బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ బీపీఎస్ పథకం ద్వారా 1985 నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అనధికారి కట్టడాలు, డీవియేషన్స్, ఆక్రమణలకు సంబంధించి కూడా వాటికి డీవియేషన్స్కి సంబంధించి కూడా బీపీఎస్ పథకం ద్వారా కూడా వాటిని రెగ్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే కమిషనర్ అప్పలనాయుడు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే ఇటు బిల్డింగ్స్కి సంబంధించి అట్లాగే స్థలాలకు సంబంధించి కూడా లేఅవుట్లకు సంబంధించి అనధికార లేఅవుట్లో ఫ్లాట్లు కొన్న వారందరూ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా కూడా వాటిని రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కని గొప్ప అవకాశం అయితే ప్రజలకు ఇచ్చింది. దీని ద్వారా కూడా ఈ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలను రెండింటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అయితే సూచిస్తూ ఉన్నారు. ఈ మొత్తాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. అటు మీడియా పరంగా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లయితే చెప్తా ఉన్నారు. ఎక్కడైతే కూడా ఈ భవనాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత వాటన్నింటినీ గుర్తించి వాటికి రెడ్ మార్కింగ్ కూడా వేయడం జరుగుతోంది. వాటిని బీపీఎస్ పరిధిలోకి వస్తాయని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే బీపీఎస్ పథకం తర్వాత కూడా ఇంకా అనధికార కట్టడాలు అయితే ఏదైనా గుర్తిస్తే కనుక వాటిని పరిధిలోకి రాని వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. 2025 ఆగస్టు 31 తర్వాత వాటికి బీపీఎస్ అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో రాదు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని పర్టికులర్గా కూడా గుర్తించాలని చెప్తా ఉన్నారు. అనధికార భవనాలపై కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని అయితే కమిషనర్ అప్పలనాయుడు అయితే హెచ్చరించారు. అట్లాగే పట్టణంలో ఇటు ఫ్లెక్సీలకు సంబంధించి కూడా కొంత వివాదం జరుగుతూ ఉన్న నేపథ్యంలో కమిషనర్ అప్పలనాయుడు అయితే వారికి ప్రజలకైతే కొంత సూచనలు అయితే చేశారు. ఖచ్చితంగా నిబంధనల ప్రకారమే పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలి. ఏ రాజకీయ సంస్థలైనా ఏ సంస్థలైనా సరే నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, అనుమతి లేని ఫ్లెక్సీలను కూడా ఎట్టి పరిస్థితుల్లో తొలగిస్తున్నాము. ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదు, తమపై ఎటువంటి ఒత్తిడి లేదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాము ముందుకు వెళ్తున్నట్టుగా కూడా కమిషనర్ తెలియజేస్తా ఉన్న పరిస్థితి. తెనాలి పురపాలక సంఘం పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం తరఫున అనేక రకాల స్కీమ్స్ నడుస్తున్నాయి. అందులో ముఖ్యంగా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఒకటి, అట్లాగే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ 2 స్కీమ్స్ నడుస్తున్నాయి. సో ఈ తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఫ్లాట్స్ కొనుక్కున్నటువంటి ఫ్లాట్దారులందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, ఎల్ఆర్ఎస్ అనేటువంటి స్కీమ్ ఉపయోగించుకొని మీ ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వడం కోసం మున్సిపాలిటీకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అట్లాగే ఎల్ఆర్ఎస్ ఫైల్ని రెగ్యులరైజ్ చేసుకోవడం ద్వారా మీ అసెట్కి ఒక నమ్మకమైనటువంటి మున్సిపల్ గుర్తింపు కూడా వస్తుంది. కాబట్టి మీ అసెట్కి వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇది అంతా గుర్తులో పెట్టుకొని ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఫ్లాట్స్ని కొన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి అనేక దఫాలుగా మనకి ఈ యొక్క స్కీమ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఈ జనవరి 23 ఈ యొక్క టర్మ్లో లాస్ట్ డేట్గా ఉంది. ఆల్రెడీ అందరూ పబ్లిక్ కూడా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా, హోర్డింగ్స్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మున్సిపాలిటీకి అట్లాగే ప్రజలకి మధ్య మాకు అనుసంధానంగా ఉండేటువంటి ఎల్టీపీస్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఎల్ఆర్ఎస్ పైన చెప్తాం. అట్లాగే బీపీఎస్ స్కీమ్ అనేది మనకి జీవో నెంబర్ 225 ప్రకారం మనకి నవంబర్ 12వ తేదీన రావడం జరిగింది. 120 డేస్ మనం చూసుకుంటే మార్చిలో మనకి స్కీమ్ అనేది ఎండ్ అవుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్క అనాథరైజ్డ్ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు కానీ, అనాథరైజ్డ్గా ఫ్లాట్ని కట్టిన వాళ్ళు కానీ, అట్లాగే ప్లాన్ తీసుకుని డీవియేట్ అయినటువంటి వాళ్ళు, ఈ ముగ్గురు కూడా దయచేసి గమనించండి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కొంచెం అవకాశం ఇచ్చింది.
మీ యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడం ద్వారా మీకు ఎవరైనా మనకు అనాథరైజ్డ్ బిల్డింగ్ నిర్మించినటువంటి ప్లాట్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యూసీ అనేటువంటిది మనకు 100% ట్యాక్స్ పడుతుంది. ఆ ట్యాక్స్ కూడా మనకి ఆఫ్టర్ బీపీఎస్ తగ్గించడం జరుగుతుంది. అదొక బెనిఫిట్. రెండవది మీ యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడం ద్వారా, బిల్డింగ్ రెగ్యులరైజ్ చేసుకోవడం ద్వారా మీకు లోన్ అనేటువంటిది కూడా బ్యాంక్ ద్వారా కూడా లభిస్తుంది. ఇది అందరికీ, ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు లోన్ పైన ఆధారపడుతుంటారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే లోన్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఏ ఒక్క బ్యాంకర్ కూడా మీకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. సో ఆ యొక్క అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకొని ఈ యొక్క ఇంట్రెస్ట్ మనకి బెనిఫిట్ ట్యాక్సేషన్లో కూడా మనకు ఉంది కాబట్టి ఆ రకంగా బెనిఫిట్ పొందడానికి అందరు ఎంప్లాయీస్ కూడా దీన్ని గుర్తించి ఈ అవకాశాన్ని 100% ఉపయోగించుకుంటే మనము లోన్కి వెళ్ళేటప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్లో ఇంట్రెస్ట్ మనకి ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇంకా మూడవది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క బీపీఎస్ స్కీమ్ని కూడా ఉపయోగించుకోకుండా అనాథరైజ్డ్గానే ఇంకా బిల్డింగ్ని ఉంచినా, లేదనుకుంటే డీవియేషన్ రెగ్యులైజ్ చేసుకోకుండా అనాథరైజ్డ్గా ఉంచినా కూడా మున్సిపాలిటీ పరంగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎవరైతే మనకు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కట్టున్నారో వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున మా ప్లానింగ్ సెక్రటరీస్ ద్వారా నోటీసెస్ అనేవి జారీ చేసాం. ఒకటి ఆ నోటీస్ అర్థం కూడా ఒకటి ఇన్ టైంలో బీపీఎస్లో అనే స్కీమ్లో బిల్డింగ్ని పెనలైజ్ చేసుకోవాలి, రెగ్యులరైజ్ చేసుకోవాలి. సెకండ్ వన్ అట్లా చేసుకోకపోతే డిమాలిష్ కూడా చేస్తామని చెప్పేటట్టు మేము ఇంకొక నోటీస్ కూడా పంపడం జరిగింది. అవన్నీ కూడా ఎవరైతే అనాథరైజ్డ్ ప్లాట్స్లో ఉండేటువంటి వాళ్ళందరికీ నోటీసులు కూడా అందాయి. ఇంకొంతమందికి కూడా ఏదైతే మనము అడ్మిన్ సెక్రటరీస్ ద్వారా లాస్ట్ 2 ఇయర్స్ తర్వాత, ఎందుకంటే ఈ స్కీము 40 ఇయర్స్ టెన్యూర్కి ఇచ్చారన్నమాట. అంటే 1985 నుండి 2025 ఆగస్టు 31 మధ్య నిర్మించినటువంటి ప్రతి బిల్డింగ్ యొక్క డీవియేషన్కి అనాథరైజ్డ్కి వర్తిస్తుంది కాబట్టి 40 ఏళ్ళ పాటు చాలామంది బిల్డింగ్ పెనలైజ్ చేసుకునే అవకాశం లేక ఉన్నారు. చాలామంది పబ్లిక్ కూడా ఈ విషయం తెలియదు. ఎందుకోసమంటే చాలా కేసెస్ మాకు వస్తున్నాయి, మా బిల్డింగ్లో లోన్కి వెళ్తున్నాం, బట్ లోన్ వాళ్ళు ఇట్లా బిల్డింగ్ పర్మిషన్ అడుగుతున్నారు, మా బిల్డింగ్ కట్టి 20 ఇయర్స్ అయింది సార్, మాకు బిల్డింగ్ పర్మిషన్ ఇప్పుడు ఇస్తారా అని. సో కట్టేసిన వాటికి మనం బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వం కాబట్టి వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం. కాబట్టి 20 ఇయర్స్ అయినా 30 ఇయర్స్ అయినా ఇప్పుడు మీ యొక్క ప్రాపర్టీని మార్టిగేజ్ చేసుకోవడంలో కానీ, మీ ప్రాపర్టీని బ్యాంకుల్లో లోన్ పెట్టుకోవడం కోసం కానీ మా దగ్గరికి పబ్లిక్ చాలామంది వస్తున్నారు, సార్ మాకు బిల్డింగ్ పర్మిషన్ ఇప్పుడు ఇస్తారా అని చెప్పేటట్టు. అలాంటి వాటికి ఇవ్వలేము. కానీ ఈరోజు అవకాశం దొరికింది. కంపల్సరీగా అలాంటి కట్టేసినటువంటి 40 ఇయర్స్ టెన్యూర్లో 1985 నుండి 2025 మధ్య కట్టినటువంటి ప్రతి బిల్డింగ్ కూడా బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్లో అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఆ బీపీఎస్ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి ప్రొసీడింగ్తో మీరు బ్యాంకర్ని అప్రోచ్ అయితే కంపల్సరీగా అవకాశం లభిస్తుంది. కాబట్టి పబ్లిక్ అందరూ ఇది గమనించి మున్సిపాలిటీకి సహకరిస్తారని కోరుతున్నాం. అట్లా సహకరించడం ద్వారా మున్సిపాలిటీ యొక్క ఆదాయం కూడా పెరిగి మినిమం ఎమ్యూనిటీస్ కూడా వస్తాయి. అట్లాగే నెక్స్ట్ పండగ తర్వాత ఏవేవైతే బిల్డింగ్స్ మాకున్న సోర్సెస్ ప్రకారం ఏవైతే బిల్డింగ్స్ అనాథరైజ్డ్ ఉన్నాయో, ఏవైతే బిల్డింగ్స్ డీవియేషన్ ఉన్నాయో అన్నిటికి కూడా రెడ్ మార్క్స్ కూడా మేము మెన్షన్ చేసి ఈ పార్ట్ డీవియేషన్ ఉంది, ఈ బిల్డింగ్ డీవియేషన్ ఉందని చెప్పి ఒక మార్క్ కూడా పెట్టడం జరుగుతుంది. సో అది ఐడెంటిఫికేషన్ ఫర్ ద బీపీఎస్ స్కీమ్ అని మేము తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మాకుండేటువంటి 10 రకాల సోర్సెస్ ద్వారా ప్రచారం కూడా కల్పిస్తాం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా అండ్ పబ్లిక్ మాకుండేటువంటి ప్రింట్ మీడియా ద్వారా కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి, సో బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అండ్ ఎల్ఆర్ఆర్ స్కీమ్ రెండు కూడా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ మూడవది 253 జీవో అనేది మన డిసెంబర్ 2వ తేదీన వచ్చింది. ఈ జీవోకి ఇంపార్టెన్స్ ఏంటంటే అనాథరైజ్డ్ యొక్క హోర్డింగ్స్ కానీ అనాథరైజ్డ్ ఫ్లెక్సీస్ కానీ ఎక్కడ కూడా ఉండకూడదని చెప్పేటట్టు ఈ యొక్క జీవో ముఖ్య ఉద్దేశం. ఆ ప్రకారంగా టౌన్ ఏరియాలో టోటల్గా మేము రిమూవ్ చేస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా మేము చేసేటువంటి ఆ పనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాం. సో కాబట్టి చట్టపరంగా మనం చేయాల్సినటువంటి పనిని చట్టపరంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించి ఏదైనా హోర్డింగ్ పెట్టుకునేట్లా మున్సిపల్ యొక్క అథారిటీతోనే మీరు ఆ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేని ఎడల జీవోఎంఎస్ నెంబర్ 253 ప్రకారం కూడా నోటీస్ జారీ చేసి వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రకాల అంశాలను కూడా టౌన్ ప్లానింగ్ సైడ్ నుంచి ఇనిషియేటివ్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.